దీపని దెబ్బ కొట్టి కంపెనీ నుంచి బయటకు గెంటేయడానికి కుట్ర పన్నింది జ్యోత్స్న. అయితే ఆ కుట్ర చేసింది జ్యోత్స్న అని తెలిసినా కూడా నిజం బయటకు రాయనీయలేదు దీప. అయితే నేటి ఎపిసోడ్లో జ్యోత్స్న తాట తీశారు. ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. బిర్యానీలో బొద్దింక వేయించి కావాలనే తన మనిషితో గొడవ చేస్తుంది జ్యోత్స్న. అయితే వాడిని చాలా తెలివిగా బోల్తా కొట్టించి చెంపలు వాయిస్తాడు సూరజ్. ఇక ఈ రోజు జూన్ 10 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్లో ఎపిసోడ్లో ఏమైందంటే, తనతో రెస్టారెంట్లో గొడవ చేయించింది జ్యోత్స్న అని ఆ కస్టమర్ చెప్పకుండా ఆపేస్తుంది దీప. దీంతో సూరజ్, కార్తీక్ షాక్ అవుతారు. దీప ఎందుకు కావాలని ఆపింది, నిజం తెలిస్తే ఆపదు కదా అని మనసులోనే అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. కట్ చేస్తే దీప, కార్తీక్, సూరజ్ కలిసి జ్యోత్స్న గురించి మాట్లాడుకుంటారు. నిజం చెప్పకుండా ఎందుకు ఆపారు దీప గారు? ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? మాణిక్యం నోరు తెరిచి జ్యోత్స్న పేరు చెప్పి ఉంటే జ్యోత్స్నను ఛీ అనేవారు. మిమ్మల్ని సీఈఓని చేసేవారు అంటాడు సూరజ్. దానివల్ల మనం సాధించేదేంటి అంటుంది దీప. జ్యోత్స్న ఇలాంటి పని చేసిందంటే నాకే షాకింగ్ గా ఉంది. ఇక శివనారాయణకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంది దీప. ఏముంది, మనవరాలికి బుద్ధి చెప్తారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాడు అంటాడు సూరజ్. దానితో పాటు జరిగే మరో నష్టాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. రెస్టారెంట్ కు పెద్ద ఆయన భార్య పేరు పెట్టారు. మనవరాలికి అదే పేరు పెట్టారు. జ్యోత్స్న రెస్టారెంట్ అంటే మార్కెట్లో ఒక నమ్మకం ఉంది. తప్పు చేసింది జ్యోత్స్న అని ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ మాణిక్యం గురించి ఆలోచిస్తున్నారు. నిజం తెలియగానే మనమే ఆ తప్పుగా అర్థం చేసుకున్నామే. పాపం జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్లకు ఏ సంబంధం లేదు అని జనం అనుకుంటున్నారు. కానీ ఇదే తప్పు పెద్దాయన మనవరాలు చేసిందని జనానికి తెలిస్తే అందరూ మాణిక్యాన్ని మర్చిపోయి జ్యోత్స్ననే గుర్తుపెట్టుకుంటారు. ఫుడ్ కల్తీ జరిగిందనేది అబద్ధమైనా సరే జ్యోత్స్న చేసింది. సొంత మనవరాలే చేసిందంటే ఏవో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని చెప్పుకోవడమే కాదు, మరో 4 కల్పించి మనం చెవులతో వినలేని పుకార్లు పుట్టిస్తారు. ఒకసారి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. తప్పు చేసిన జ్యోత్స్న గురించి ఏ తప్పు చేయని ఇంట్లో వాళ్ళు తలదించుకోవాలా అంటుంది దీప. మీరు చెప్పిన అన్నిటికీ నేను తలూపుతాను దీపగారు. ఎందుకంటే మీరు చాలా గొప్పగా ఆలోచించారు. అందరిలో సంస్థ పరువు పోకూడదని ఆలోచించారు. కానీ జ్యోత్స్నని ఇలా వదిలేస్తామా? తప్పు చేసిన వాళ్ళకు శిక్ష ఉండదా అంటాడు సూరజ్. ఉంటుంది బ్రదర్. మనం మరీ ఒక చెంప మీద కొడితే మరో చెంప కూడా చూపించాల్సిన అవసరం లేదు. మనం ఒక చెంప మీద దెబ్బ పడేలోపు కొట్టే వాళ్లకు బుద్ధి చెప్పాలి. మనం ధర్మాన్ని తప్పాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని తప్పి నడిచే వాళ్ళను దారిలో పెట్టాలి. లేదంటే చేతకాని వాళ్ళమైపోతాం. తప్పులు చేసే వాళ్ళకే అంత ధైర్యం ఉంటే నిజాయితీని నమ్ముకున్న వాళ్ళం, సంస్థ యోగక్షేమాలే మన కర్తవ్యమే ముఖ్యమనుకున్న వాళ్ళం మనకెంత ధైర్యం ఉండాలి అంటాడు కార్తీక్. ఎంత ధైర్యం ఉంటే ఏంటి బ్రదర్, వదిలేశాం కదా అంటాడు సూరజ్. బ్రదర్, మన జెండా ఏంటి? తప్పు చేసిన వాళ్ళను సరిదిద్దితే ఏం జరుగుతుందో దీప చెప్పింది. మనకు కావాల్సింది ఆ మనిషి ఎలాంటిదో పెద్ద ఆయనకు తెలియడమే కదా. అలా జరగాలంట మనం నోటితో చెప్తే సరిపోదు అని అంటాడు కార్తీక్. మరేం చేద్దామని సూరజ్ అంటే, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాణిక్యం ఉన్నాడు కదా, వాడి అకౌంట్ మనం సబ్స్క్రైబ్ చేసే టైం వచ్చింది. పదండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేద్దాం అంటాడు కార్తిక్. మరోవైపు హలో శివనారాయణ, దశరథ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటారు. ఎవరో ఇచ్చిన డబ్బుకు కక్కుర్తి పడి రెస్టారెంట్ పరువు తీయాలనుకునే వాడిని మనం క్షమించకూడదు నాన్న అంటాడు దశరథ. ఇది నీ పనే కదా, తప్పు చేసావే, దొరికిపోయి ఉంటే అని జ్యోత్స్న చెవి దగ్గర అంటుంది పారిజాతం మెల్లగా. సైలెంట్గా ఉండు, అయిపోయింది కదా, దొరికే ఛాన్స్ లేదు అంటుంది జ్యోత్స్న. ఈయన అన్నది నిజమే మామయ్య గారు, తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు, పోలీసులకు అప్పగించాల్సిందే అంటుంది సుమిత్ర. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ గుమ్మం దగ్గర ఆగిపోతారు దీపా, కార్తిక్. శభాష్ చిన్న మేడం గారు, మీరెప్పుడూ న్యాయం మాట్లాడతారు. తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అంటాడు కార్తిక్. అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకురా గొడవ అంటుంది పారిజాతం. ముగింపు అనేది ప్రతిదానికి చాలా ఇంపార్టెంట్ పారు. తప్పు చేసిన వాళ్ళను పనిష్మెంట్ చేయకుండా ప్రీ క్లైమాక్స్ లోనే వదిలేస్తే క్లైమాక్స్ లో హీరో ఎవరితో ఫైట్ చేయాలి అంటాడు కార్తిక్. బిర్యానీలో బొద్దింక వేసిన వాడిని 4 తిట్లు తిట్టి వదిలేశారంట కదా, ఇంకెవరితో ఫైట్ చేస్తాం అంటుంది పారిజాతం. చూసావా దీప, వాడిని వదిలేసినందుకు పారు ఎంత డిసప్పాయింట్ అయిందో. ఈ చలాకీ బాయ్ కార్తిక్ ఏం చేశాడంటే, కాసేపు డిటెక్టివ్ వేషం వేసి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నేరస్తులను పట్టుకున్నాడు అంటాడు కార్తిక్. దీంతో జ్యోత్స్న, పారిజాతం భయపడిపోతుంటారు. అసలు నేరస్తుడు దొరికాడా అంటుంది సుమిత్ర. అవును చిన్న మేడం గారు, మీరు పర్మిషన్ ఇస్తే ప్రవేశపెడతాం, ఇక్కడే ఉన్నాడు బ్రదర్ అంటూ కార్తిక్ పిలుస్తాడు. వెంటనే సూరజ్ ఆ కస్టమర్ మాణిక్యంను తీసుకుని లోపలికి వస్తారు. జ్యోత్స్న మైండ్ బ్లాంక్ అవుతుంది దెబ్బకి. ఇతనెవర్రా అంటుంది కాంచన. బిర్యానీలో బొద్దింకను వేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది ఈ పెద్ద మనిషేనమ్మా అంటాడు కార్తిక్. వీడిని ఇంటికి తీసుకువచ్చాడేంటే అంటుంది పారిజాతం. బావకు నిజం తెలిసిపోయినట్లుంది అంటుంది జ్యోత్స్న నెమ్మదిగా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటుంది పారిజాతం భయంగా. ముందు
వాడేం చేస్తాడో చూడాలి. నిజం చెప్తే బావనే రివర్స్‌లో ఫుల్‌ను చేస్తాను చూడు అంటుంది జ్యోత్స్న. ఏమయ్యా నువ్వసలు మనిషివేనా? ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అంటూ సీరియస్ అవుతుంది సుమిత్ర. చిన్న మేడం గారు, ఇలాంటి సిగ్గులేని పనిని ఈ పెద్ద మనిషితో చేయించిన ఇంతకంటే పెద్ద మనిషి మరొకరున్నారు. ముందు మీరు ఆ మనిషి గురించి తెలుసుకోవాలి. జ్యోత్స్న రెస్టారెంట్లో దీపగారికి కేటాయించిన బ్రాంచ్‌లో ఫుడ్ బాలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేయమన్నది ఎవరు? రేయ్ ఏంటి అలా బిత్తర చూపులు చూస్తున్నావు? చెప్పడానికి భయంగా ఉందా? లేదా రాహుకాలం, వ్యర్థం లాంటివి అడ్డొస్తున్నాయా అని అడుగుతాడు కార్తీక్. వెంటనే జ్యోత్స్న తన పేరు చెప్పొద్దు అని వేలితో సైగ చేస్తుంది. చెప్పేవాడైతే రెస్టారెంట్ దగ్గరే చెప్పేవాడు కదరా! వాడిని తీసుకొచ్చి బలవంతంగా ఏదో ఒక పేరు చెప్పించడం అవసరమంటావా అంటుంది పారిజాతం. ఏదో ఒక పేరు కాదు పారు. ఎవరైతే మాణిక్యంతో ఇలాంటి పని చేయించారో వాళ్ళ పేరు. చెప్పరా నీతో ఇలాంటి పని చేయించింది ఎవరు అంటాడు కార్తీక్. వాడు చెప్పేస్తాడేమోనే అంటుంది పారిజాతం భయంతో నెమ్మదిగా. చెప్పడు అంటుంది జ్యోత్స్న. బ్రదర్ వీడు మళ్ళీ మౌనవ్రతం స్టార్ట్ చేశారు. ఒకసారి అలా బయటకు తీసుకెళ్ళమంటావా అంటాడు సూరజ్. బయటకు కాదు బ్రదర్, డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కే తీసుకెళ్దాం. మాణిక్యం మనసులో మాటలు బయటకు రావాలంటే 4 లాఠీ దెబ్బలు పడాల్సిందే. ఏరా మాతో చెప్పింది పెద్ద సార్ ముందు చెప్తావా లేదా? అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వద్దామా అంటాడు కార్తీక్. మనం వెళ్తే లేట్ అవుతుందేమో బ్రదర్, పోలీసులనే రమ్మందాం అంటాడు సూరజ్. వెంటనే కస్టమర్ మాణిక్యం భయపడిపోయి, వద్దు సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అంటాడు మాణిక్యం. ఇందుకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే క్షమించేదే లేదు అంటాడు దశరథ కోపంగా. ఇప్పుడు మనవరాలిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అని భయపడుతుంది పారిజాతం. బాబు మాణిక్యం, నీకున్న ఆఖరి అవకాశం చేజారిపోతోంది. ఆ తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా నిన్నెవరూ కాపాడలేరు. మంచి రుణం మంచి తరుణం మించిన రాదు. నేను 3 అనేలోపు నువ్వు పేరు చెప్పకపోతే నీకు మూడినట్లే అంటాడు కార్తీక్. వెంటనే మాణిక్యం జ్యోత్స్న మేడం అని అసలు నిజం చెప్పేస్తాడు. దీంతో శివనారాయణ, దశరథ అందరూ షాక్ అవుతారు. జ్యోత్స్న మేడమే నాకు డబ్బులిచ్చి పని చేయించారండి అంటాడు మాణిక్యం. నీతో ఈ మాట చెప్పించడానికి నీకెంత ఇచ్చారో చెప్పరా అంటుంది పారిజాతం. హలో పారు, మాణిక్యం చెప్పింది అబద్ధమని పెద్ద మేడం గారిని చెప్పమను. ఇది నిజమని చెప్పడానికి నా దగ్గర మరో ఆధారం ఉంది. పెద్ద మేడం గారు, ఇది అబద్ధమని మీరు చెప్తారా? కాల్ డేటాలు, కాల్ రికార్డింగ్స్ అన్నీ ఇలాంటివి మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది అంటాడు కార్తిక్. జ్యోత్స్న గారే నాతో ఇలా చేయించారని మాణిక్యం చెప్పింది కూడా నేను వీడియో రికార్డ్ చేశాను. మీ నమ్మకం కోసం అదొకసారి చూపించమంటారా అంటాడు సూరజ్. ఏంట్రా చెప్పేది? జ్యోత్స్న తప్పు చేసి ఉంటే రెస్టారెంట్లోనే చెప్పేవాడు కదా అంటుంది పారిజాతం. అక్కడ దీపగారే చెప్పనివ్వలేదండి అంటాడు సూరజ్. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నా మనవరాలంటే మీ అందరికీ బొమ్మలాటగా ఉంది. రెస్టారెంట్లో చెప్పకుండా దాల్చాల్సిన అవసరం ఏంటి? ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టడం ఏంటి? దీనికి సమాధానం చెప్పాల్సింది నువ్వే చెప్పు అంటుంది పారిజాతం దీపని చూస్తూ. బావ అతడిని వెళ్ళిపోమను. అతడు చెప్పింది నిజమని ఇక్కడ అందరూ నమ్ముతున్నారని నాకు అర్థమైంది అంటుంది దీప. దీంతో కార్తీక్ మాణిక్యంను పంపించేస్తాడు. అనంతరం దీప, మీరన్నది నిజమే పారిజాతం గారు. మాణిక్యం చేత అబద్ధం చెప్పించింది జ్యోత్స్నే అని నేను రెస్టారెంట్లోనే చెప్పుండాల్సింది. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? పెద్దయ్య గారి కోసం. అవును, జ్యోత్స్న రెస్టారెంట్ అంటే అది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు, పెద్దయ్య గారి ఆత్మగౌరవం. లాభాల్లో ₹1 తగ్గినా పర్వాలేదు, మన రెస్టారెంట్లో భోజనం చేసే వాళ్లకు నాణ్యమైన భోజనం పెట్టాలని పెద్దయ్య గారు ఎప్పుడూ చెప్తుంటారు. ఈ రోజు ఆ నాణ్యతనే ఒక సవాలు చేశారు. కానీ నష్టం జరిగింది. ఎవరి వల్ల? పెద్దయ్య గారి మనవరాలి వల్ల. ఈ మాట బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నాణ్యతను కోల్పోయింది ఆయన పెట్టే భోజనం కాదు, ఆయన పెట్టుకున్న నమ్మకం. ఆయన మనవరాలే ఆయన రెస్టారెంట్లో ఇలాంటి పని చేసిందంటే జనం ఏమని చెప్పుకుంటారు అంటుంది దీప. వేరే రెస్టారెంట్లో ఫుడ్ బాలేదని చెప్పి అన్నంలో విషయం కలిపి మనుషులను చంపడానికి కూడా వెనకాడదు అనుకుంటారు అంటాడు సూరజ్. నువ్వెవడివిరా మధ్యలో మాట్లాడడానికి అంటూ అరుస్తుంది పారిజాతం. పారిజాతం ముందు దీప చెప్పాల్సింది పూర్తి చేయనివ్వు. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అంటాడు శివనారాయణ. నేను ఇవన్నీ ఆలోచించే అక్కడ నిజం చెప్పకుండా ఆగిపోయాను. ఎందుకంటే నిజం చెప్పే ప్లేస్ను బట్టి నష్టం జరిగే తీవ్రత మారుతుంది. అక్కడ అందరి ముందు చెప్పకూడదు. చెప్తే సమాజం ముందు ఈ కుటుంబం తలదించుకునేది. కానీ తలదించుకోవాల్సింది కుటుంబం కాదు, తప్పు చేసిన వాళ్ళు అంటుంది దీప. వెంటనే సుమిత్ర, నీలాంటి దానికి అంటూ జ్యోత్స్నను కొట్టడానికి చెయ్యి లేపి ఆగిపోతుంది. ఛీ, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించాలి. కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ఎవరిని దండించాలో తెలుసా? నిన్ను సరిగ్గా పెంచినందుకు మిమ్మల్ని మేము దండించుకోవాలి. తల్లిదండ్రులు నేర్పిస్తేనే పిల్లలు మంచి సంస్కారం నేర్చుకుంటారు. నువ్వు సొంత కూతురు అయ్యుండి మేము తలదించుకునే పని చేస్తే ఈ ఇంటి రక్తంతో ఏ సంబంధం లేని దీప ఈరోజు మా అందరితో పాటు నీ పరువు కూడా కాపాడింది. అన్నం పెట్టినందుకే దీప ఇంత రుణపడి ఉంటే జన్మనిచ్చినందుకు నువ్వెంత రుణపడి ఉండాలి. నీ తప్పటడుగులను చేయి పట్టి సరిదిద్దగలిగామే కానీ నీ బుద్ధిని మాత్రం సరిదిద్దలేకపోయామే.
కడుపున పుట్టావు కాబట్టి నువ్వు నా కూతురివయ్యావు. కానీ కడుపున పుట్టకపోయినా దీప నా కూతురైంది. నీ బదులు దీప నా కడుపున పుట్టుంటే తల్లిగా నా జన్మ సార్థకమయ్యేది. ఈ ఇంటి పరువు మర్యాదలు ఏమైపోయినా అనుకునే నీకంటే ఈ ఇంటి పరువు మర్యాదల కోసం ఆలోచించే దీపే నా కూతురిగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది అంటుంది సుమిత్ర ఆవేదనగా. దీప నీ కూతురే సుమిత్ర, అందుకే ఈ ఇంటి పరువు కోసం అంతలా తాపత్రయపడుతుంది. కానీ ఈ నిజం ఎన్నాళ్ళో దాగెట్టుగా లేదు. దేవుడా అంటూ మనసులోనే భయపడుతుంది పారిజాతం. మన అదృష్టం బాగుండి దీప వల్ల మనకు ఏ నష్టం జరగలేదు సుమిత్ర అంటాడు దశరథ. నష్టం మీకు కాదు, మాకు జరిగింది. మాణిక్యం గాడిని సూరజ్ పట్టుకున్నాడు కాబట్టి సమస్య తగ్గింది. అదే పట్టుకోకపోయింటే ఈ పాటికి నా భార్యకిచ్చిన సెటర్స్ క్లోజ్ అయ్యేవి. గెలవడానికి మనుషులు ఎంతగా దిగజారిపోతుంటారని నాకు తెలీదు. ఈవిడ మొదటి నుంచి ఇంతేనమ్మా. నా మీద నా భార్య మీద పీకల దాకా కోపం పెంచుకుంది. తాత దగ్గర నాటకాలాడి నన్ను సీఈఓ పోస్ట్ నుంచి తీయించేసింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు బ్రతకడానికి ఇడ్లీ బండి పెట్టుకుంటే దాన్ని కూడా లేకుండా చేయాలని చూసింది అంటాడు కార్తీక్. ఆ తర్వాత అయినా నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చిందా? అగ్రిమెంట్ పేరుతో నిన్ను తీసుకొచ్చి డ్రైవర్ని చేసింది కదరా అంటుంది కాంచన. పెద్ద మేడం గారికి ఇలాంటివి చాలా చిన్న విషయాలమ్మా. ఎందుకంటే ఎక్కడ ఈ పోటీలో తన మీద నా భార్య గెలుస్తుందో అని, ఇద్దరం కలిసి ఉండకూడదు అని కండిషన్ పెట్టింది. నా భార్యతో కడుపుతో ఉందని తనకు తెలుసు. అయినా సరే నా భార్యకు నన్ను దూరం చేయాలనుకుంది. కలిసి ఉన్నాం కాబట్టి ఎక్కడ సీక్రెట్ సలహాలు ఇచ్చి నా భార్యను గెలిపిస్తాను అని కీటకాలను అడ్డు పెట్టుకుని నాటకాలాడుతుంది అంటాడు కార్తిక్. ఇలాంటి మోసం చేసి గెలవాలనుకుంటే పోటీ ఎందుకు నాన్న? ఆ సీఈఓ పోస్ట్ దానికే ఇచ్చేయండి అంటుంది కాంచన. నేను మాట్లాడేది సీఈఓ పోస్ట్ గురించి కాదమ్మా. ఈ పెద్ద మేడం గారు మా మీద చేసిన దండయాత్రల గురించి. ఇన్ని కుట్రలు కుతంత్రాలు మా మీద చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరికో డబ్బులిచ్చి చెడ్డ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? వీటన్నిటికీ నాకు సమాధానం కావాలి. ఇక మీదట ఇలాంటివి జరగవు అన్న హామీ కావాలి. లేదంటే ప్రతిసారి పక్కనే ఉన్న శత్రువుతో మేము పోరాడలేము అంటాడు కార్తిక్. ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. ఈ రోజు నువ్వు చేసిన పనికి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. తిడదామన్నా కూడా మాటలు రావడం లేదు. ఎందుకంటే నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అసలు ఈ పోటీ నేను ఎందుకు పెట్టానా అనిపిస్తుంది. దీపకు నువ్వు కాంపిటీషన్గా నువ్వు నిలబడగానే ఓటింగ్ పద్ధతిని రద్దు చేసి ఏకగ్రీవంగా దీపను సీఈఓను చేస్తే అయిపోయేది. ఈ రోజు నా కుటుంబం అంటే నా వాళ్ళే ఉంటారు, అందులో నువ్వు ఉండవు అంటూ జోష్నకు షాక్ ఇస్తాడు శివనారాయణ.